ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు పారిజాత పుష్పాలు పూజ చేస్తే ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. ఇదే వీడియోని నేను ఒక 5 సంవత్సరాల క్రితం కూడా చెప్పాను. ఇది షార్ట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇప్పుడు మనకి విరివిరిగా పారిజాత పుష్పాలు దొరుకుతాయి. ఎవరికైనా సరే సంపద పోయింది, కీర్తిని పోయింది, అంటే గౌరవం పోయింది, ఆరోగ్యం బాగోలేదు, ఇలా ఎవరికైనా జరిగి ఉంటే, సంపద పోయినా, కీర్తి పోయినా, ఆరోగ్యం బాగోకపోయినా, గౌరవం పోయినా, వారికి పారిజాత పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే ఖచ్చితంగా మీకు ఇవి తిరిగి వస్తాయి. పూజ తర్వాత ఈ పారిజాత పుష్పాలని, పూజ అయిపోయిన పుష్పాలను తీసుకొని ధరిస్తే ఆ కుటుంబంలోని అందరికీ కూడా దోషాలన్నీ పోతాయి శాస్త్రం చెప్తుంది. అంత పవిత్రమైంది పారిజాత పుష్పం. ఎప్పుడు మీకు విజయమే లభిస్తుంది. ఇట్లాంటి అద్భుతమైన, అంటే మహిమాన్వితమైన విషయాన్ని ఎవరు చెప్పారంటే దూర్వాస మహర్షి దేవేంద్రుడికి చెప్పాడు. చూడండి, పురాణాల్లో చాలామంది తెలియదు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పురాణాలు చదవడం ప్రయత్నించండి. దూర్వాస మహర్షి దేవేంద్రుడికి చెప్పాడు, పారిజాత పుష్పాలతో పూజిస్తే శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠిస్తే తను శ్రీ లక్ష్మీదేవితో పాటు మీ ఇంటికి కొలువై ఉంటాను అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మవైవర్త పురాణంలో నారదునితో చెప్పడం జరిగింది. బ్రహ్మవైవర్త పురాణంలో చదివితే తెలుస్తుంది. అలాగే పారిజాత పుష్ప పూజ ఆకస్మిక మరణాన్ని కూడా దూరం చేస్తుంది, అనేక దీర్ఘ రోగాలని పోగొడుతుంది, సకల దుఃఖాలని దూరం చేస్తుంది. పారిజాత పుష్పాన్ని ఎవరైనా సరే విధిగా పూజ చేస్తే వారి జీవితంలో అనంత ఐశ్వర్యము, సంపద, అఖండమైన శక్తి లభిస్తుంది. మీరు విధిగా తప్పనిసరిగా ఈ సమయంలో ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని, రాలిని పువ్వులు ఎక్కువకుండా రాలిని పువ్వులు తెచ్చుకొని చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే